ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. ఇంకా పలు కాలనీలు నీటిలోనే మునిగిన పరిస్థితి. తాజాగా మళ్ళీ వర్షం కురుస్తుండడంతో ఎప్పుడు వరద వచ్చి చేరుతుందా అనే భయాందోళన ప్రజలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంకా పూర్తి స్థాయిలో వరద నీరు తొలగిపోలేదు. దీంతో పూర్తిగా బురద మేట వేసింది. మరోవైపు అంటువ్యాధులు ప్రబలకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని పూర్తిగా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఇళ్లలో రోడ్లపై బురద తొలగింపు కార్యక్రమానికి సంబంధించినవి. పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు మున్సిపల్ సిబ్బంది. అటు రోడ్లపై బురదను కడిగేందుకు 52 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. విజయవాడలోని పలు కూడల్లో రోడ్లపై ఉన్నటువంటి బురదను పూర్తిగా ఫైర్ ఇంజన్ల సహాయంతో ప్రెషర్ సహాయంతో బురదను క్లీన్ చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా కడుగుతున్నారు. విజయవాడ అంతా కూడా పూర్తిగా 40% నీటితో జల దిగ్బంధంలో చిక్కుపోయింది. వరదలో చిక్కుపోయిన పరిస్థితి. అక్కడంతా కూడా బురద మేట వేసింది. ఈ నేపథ్యంలో రోడ్లపై బురద ఉంటే గనక పూర్తిగా అపరిశుభ్రం, దుర్వాసన ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఈగలు, దోమలతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ బురదనంతా కూడా ఫైర్ ఇంజన్లతో క్లీన్ చేస్తున్నారు. అటు బురదతో నిన్నటువంటి ఇళ్లను కూడా శుభ్రం చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఇళ్లలో బురద మేట వేసింది. పూర్తిగా వంట సామాగ్రి, బట్టలు, సర్టిఫికెట్లు ఒకటి కాదు అన్నీ కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయిన పరిస్థితి. ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటి కూడా తొలగిస్తున్నారు. ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు వరద బాధితులకు. ఇంకా పలు కాలనీలు నీటిలోనే మునిగున్న పరిస్థితి. ఓవరాల్గా వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద తొలగింపు ప్రక్రియతో పాటు ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. బుడమేరు మిగిల్చినటువంటి వరద గాయాన్ని శుభ్రం చేసే పనిలో అగ్నిమాపక సిబ్బందితో పాటు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఉదయం నుంచి పురపాలక శాఖ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కూడా క్లీనింగ్ కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపు మున్సిపల్ కార్మికులు, మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల ద్వారా క్లీన్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నమస్కారం అండి. ఈరోజు దాదాపుగా 110 వరకు ఫైర్ ఇంజన్లు విజయవాడకు రావడం అనేది. ప్రతి ఒక్క ఫైర్ ఇంజన్ నుండి కూడా వాటర్ పంపింగ్తో శానిటైజేషన్ ఏదైతే రోడ్లు కానీ అలాగే హౌస్లు కానీ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. మా గౌరవ డీజీ గారు ఆదేశాల మేరకు ఇక్కడికి దాదాపుగా 1000 మంది వరకు సిబ్బంది వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నాము. దీనికి ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. ఇతర జిల్లాల నుంచి ఎన్ని వెహికల్స్ తెప్పించారు? టోటల్గా 110 వరకు ఇక్కడికి వాహనాలు వచ్చాయండి. అలాగే చిన్న వాహనాలు 30, పంపులు 100 వరకు వచ్చాయి. దాదాపుగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నవి 220 పంపులు కానీ వాహనాలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. 1000 మంది స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. సార్, ప్రధానంగా మనం అగ్నిమాపక సంబంధించినటువంటి వాహనం చాలా పెద్దగా ఉంటుంది. ప్రధానమైనటువంటి రహదారులు తప్ప మారుమూల అంటే లోపల ఉన్నటువంటి దాన్ని క్లీన్ చేసే అవకాశం, అలాంటి వాళ్ళు ఎలా క్లీన్ చేయాలి? అలా క్లీన్ చేయడానికి చిన్న వాహనాలు తెచ్చామండి. అలాగే ఆ చిన్న వాహనాలు కూడా వెళ్ళలేని స్టేజిలో చిన్న పంపులు తెచ్చాము. మా సిబ్బంది చేత అక్కడికి తీసుకెళ్ళి ఆ పంపుల ద్వారా క్లీన్ చేస్తూ ఉన్నాము. ఎన్ని రోజుల్లో క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ పూర్తవుతుంది? వీలైనంత త్వరగా మేము క్లీన్ చేస్తామని ఆశిస్తున్నామండి. దాదాపు ప్రజలకు ఇన్కన్వీనియంట్ లేకోకుండా క్లీన్ చేయగలము. ప్రజలకి, వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్పాలి? ఇప్పటి వరకు మీరు ఎంతో సాహసంగా ఎదుర్కొన్నారు. ఇక నుంచి మా సహాయ సహకారాలతో మిమ్మల్ని త్వరగానే సైకలాజికల్గా బయట వేస్తాము అని ఆశిస్తున్నాము. ప్రధానంగా ఎక్కడికెక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకవైపు ఆ పురపాలక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, మరోవైపు సిబ్బంది, మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఆ క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్లన్నీ కూడా సుందరంగా చేసేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మరోవైపు నెల్లూరు సంబంధించినటువంటి కమిషనర్ మనతో ఉన్నారు. సార్, మున్సిపల్ కమిషనర్, ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తారు? మనకి ఏదైతే విజయవాడ నగరంలో వరద ముంపు గురైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ముంపు రిసీడ్ అయిన తర్వాత, ముంపు తగ్గిన తర్వాత చాలా వరకు డెబ్రిస్ అన్నీ కూడా పేరుకుపోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇలా ప్రతి ఇళ్లలో ఏదైతే చేరిందో ఫైర్ ఇంజన్స్ని వాడి వాళ్ళ ఇళ్ళు కూడా క్లీన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా 100-150 పైన ఫైర్ ఇంజన్స్ కూడా మొత్తం సిటీ మొత్తం వచ్చాయి. ఇలా ఇప్పుడు మనం చూస్తే ఎన్టీఆర్ సర్కిల్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ సెంటర్ దగ్గర ఉన్న ఇది కూడా మొత్తం ఈ సెంటర్లో పేరుకుపోయిన డెబ్రిస్ని కూడా ఫైర్ ఇంజన్స్ క్లియర్ చేస్తున్నాం. అలానే వాహనదారులు ఉన్నా సరే, వాళ్ళ వెహికల్స్, బైక్స్ ఉన్నా
కార్స్ ఉన్నా ఏమన్నా పేరుపోయిన ఇవి ఉంటే అవి కూడా ప్రభుత్వమే క్లీన్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. సో ఇవి ఇల్లు, అలానే రోడ్స్, అలానే లోపల వెహికల్స్, ఈ 3 కూడా మనం ఫైర్ ఇంజిన్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న గల్లీలో ఉన్న వాళ్ళని ఎలా క్లీన్ చేయకూడదు? అంటే ఒకటండి, అంటే చాలా వరకు మన దగ్గర సిబ్బంది కూడా ఉన్నారు. మన పారిశుధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్తారు. ముందు ఇప్పుడు శానిటేషన్ రోడ్స్ జరుగుతుంది, అది అయిన తర్వాత వెంటనే ఆ చిన్న గల్లీల్లో కూడా వెళ్ళి క్లియర్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళ ఇళ్లలో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో, మెటీరియల్ అంటే తడిసిపోయి పడేయాల్సిన మెటీరియల్ ఉంటుంది, అది కూడా ఇళ్ళ బయట పెడుతున్నారు జనాలు. అవి కూడా తీసుకొని మన ట్రాక్టర్స్లో మనం డంప్ చేయడం జరుగుతుంది. అవి కూడా చేస్తాం. ప్రధానంగా అధికారుల పట్ల గవర్నమెంట్ విమర్శ ఏంటంటే ప్రధానమైన కూడలు మాత్రమే క్లీన్ చేస్తున్నారు, ఇతర ప్రాంతాలు చేసేటువంటి సిచ్యువేషన్ లేదు, రావడం లేదంటున్నారు. దీనికి మీ సమాధానం? అది నిజం కాదండి. ఎందుకంటే మనకి ఈ డివిజన్ తీసుకుంటే 61వ వార్డు, ఇది 61వ వార్డులో ఇంకా నీళ్లు ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 80% ఏరియా కూడా ఇంకా నీళ్లతో ఉంది. మనం ఇప్పుడున్న ఏరియా 20% మాత్రమే. సో ఆ 20% ఏరియాని మాత్రం ఇప్పుడు మనం క్లీన్ చేయగలుగుతున్నాం. మిగతాదంతా మీరు చూసుకుంటే మిగతాదంతా నీళ్లు ఉన్నాయి, వెనకంతా నీళ్లు ఉన్నాయి. ఇది ఏరియా మొత్తం, ఆ రోడ్ అంతా నీళ్లు మీకు కనిపిస్తున్నాయి. సో అలా నీళ్లు ఉన్న చోట మనం ఇప్పుడు క్లీన్ చేయలేం. ఎక్కడైతే నీళ్లు రిసైడ్ అయినాయో ఈ ప్రధాన కూడలు మాత్రమే కాదు, ఇళ్లలో కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఫైర్ ఇంజిన్ ఇంకోటి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఈ వార్డులోనే క్లీన్ చేయడం జరుగుతుంది. మొత్తం అన్నీ కూడా చేస్తాం. ఈ రోజే వాటర్ రిసీడ్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు చేస్తున్నాం. ప్రధానంగా వరద ప్రవాహం తగ్గినటువంటి ప్రాంతాల్లో క్లీనింగ్ కార్యక్రమాలు చెప్పడం, పారిశుద్ధ్య కార్మికులు ఒకవైపు, మరోవైపు ఫైర్ శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సుమారుగా 104 వాహనాలకు సంబంధించి తీసుకొని రావడం జరిగింది. ఎక్కడికెక్కడ వాహనాలు క్లీన్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోర్స్తో కూడుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా ఈ సిబ్బంది రంగంలో దిగిపోయారు. 1000 మంది దాకా అగ్నిమాపక సిబ్బంది క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఈ విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిగా మరి పాత పద్ధతులు తీసుకురావడం అద్దంలాగా మార్చాలనేసి సీఎం ఆదేశించినటువంటి నేపథ్యంలో ఒకవైపు పురపాలక శాఖ, మరోవైపు అగ్నిమాపక శాఖ ఆ క్లీనింగ్ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం తొందరలోనే పూర్తి స్థాయిగా క్లీన్ చేయడానికి రెడీ అయిపోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానమైనటువంటి కూడలతో పాటు ప్రధానంగా చిన్న వీధుల్లోకి చిన్న వాహనాలు తీసుకెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి ఇళ్లతో పాటు వాళ్ళ యొక్క వాహనాలు కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నాము. ఇంట్లో ఉన్నటువంటి దుర్గంధం వెదజల్లేటువంటి చెత్త చెదారం, నాటి తడిచిపోయినటువంటి వస్తువులు, వాడడానికి ఉపయోగపడినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తెచ్చిపెడితే తీసుకురావడంతో పాటు దాన్ని సుదూర ప్రాంతాలకు తరలించి భవిష్యత్తులో రోగాలు రాకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అన్ని రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా పైప్లైన్ పరిసరాల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో ఈ క్లీనింగ్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిన్నటి రోజు నుంచి ముమ్మరంగా పారిశుద్ధ్య సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటువ్యాధులు ప్రబలకుండా, భవిష్యత్తులో రోగాలు రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. నెక్స్ట్ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తడిసి ముద్దైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే దోమలు శైవ వివాహం చేసే పరిస్థితి ఉంది. అంటు రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాటర్ పంపింగ్ సంబంధించిన మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ నాలాలు మొత్తం కూడా పారిశుద్ధ్యం వెళ్ళి రోగాల బారిన పడేటువంటి అతిసార వ్యాధి ప్రబలేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకవైపు వాటర్ పంపింగ్ శాఖ, మరోవైపు మున్సిపల్ శాఖ సిబ్బంది, మరోవైపు కార్మికులు, ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాల శాఖలు సమన్వయంతో పూర్తిస్థాయి పనిచేస్తున్నాయి. 5వ రోజు నుంచే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాల పనులు మొదలయ్యాయంటే అధికారులు, అటువైపు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా పూర్తిగా వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఆహార పట్టాలతో పాటు మిగతా వాళ్ళకి 5 రోజులుగా పైపు రోడ్డు దగ్గరే ఉన్నటువంటి శాంతినగర్ జల దిగ్బంధులు ఉంది. ఇప్పటికి కూడా మోకాళ్ళ లోతు పైన ఉన్నటువంటి వాటర్ అయితే కనిపిస్తోంది. అయితే చాలా ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులంతా కూడా క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ చిన్న సందులోకి ఎవరు కూడా కనీసం సహాయక చర్యలు కానీ, లేకపోతే మంచినీళ్ళు, తర్వాత ఇలా వాటర్ బాటిల్ కానీ, ఫుడ్ కానీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. మనం చూస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో ఉండలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే వీరంతా కూడా షెల్టర్ల నుంచి మళ్ళీ ఇండ్లకు తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా శాంతినగర్లో మొత్తం జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి ఉంది. మోకాళ్ళ లోతు పైనే వాటర్ వస్తున్నాయి. సుమారు 3 అడుగుల మేర వాటర్
మేట వేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బురద మనం చూసినట్లయితే ఇంట్లోకి ఈ బుడిమేరు వాగు చేసినటువంటి బురద గాయం ప్రతి ఒక్కరికి విషాదకరమైనటువంటి పరిస్థితులు కనిపించేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బురద మేట వేసింది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా నానిపోయినటువంటి పరిస్థితి, పనికి రాకుండా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమాత్రం కాలు జారితే మాత్రం కింద పడితే కాలు